హాయ్! ఈరోజు మనము మక్స్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మక్స్ అనగా ఏంది అంటే, మనము ఒక 4 బిట్ ఇన్పుట్ తీసుకుంటే మనకు 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఆ సెలక్షన్ లైన్స్‌ని బట్టి మనము ఏ బిట్ అవుట్‌పుట్‌కి పంపియాలో ఆ బిట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అందుకు ఈ ప్రోగ్రామ్‌కి మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏదంటే 4 బిట్ ఇన్పుట్స్ అండ్ 2 సెలక్షన్ లైన్స్. ఈ సెలక్షన్ లైన్స్ ఎలా డిపెండ్ అవుతాయి, మనకు రెండే ఎందుకు కావాలి అనేది తెలుసుకోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 2n చూపిస్తాను. నేను పెయింట్ ఒకసారి ఓపెన్ చేయండి. మనకు ఒకవేళ 2n ఇన్పుట్స్ ఉంటే మనకు n సెలక్షన్ లైన్స్ కావాలి. ఇక్కడ మన ఇన్పుట్స్ n అనేది సెలక్షన్ లైన్స్ అండ్ 2n అనేది ఇన్పుట్స్. ఇక్కడ మన ప్రోగ్రాంలో మనకు 4 ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే మనకు 2 సెలక్షన్ లైన్స్ కావాలి. ఈ ఫార్ములాని బట్టి మనము ఎన్ని సెలక్షన్ లైన్స్ కావాలో తెలుసుకుంటాం. ఇది వచ్చేసి మనకు ఫార్ములా. బై యూజింగ్ ఫార్ములా మనం తెలుసుకుంటాం. సో ముందు మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి నేను ఆల్రెడీ చెప్పాను. 4 ఇన్పుట్స్ కావాలి కాబట్టి నేను 4 ఇన్పుట్లు డిక్లేర్ చేసుకుంటున్నాను. ముందుగా నా దగ్గర 3 ఇన్పుట్స్ ఉన్నాయి, ABC అనేది, D అనేది ఇంకో ఇన్పుట్ కాబట్టి నేను D అనేది డిక్లేర్ చేసుకుంటున్నాను ఇన్పుట్గా. ఇంకోటి M అనేది నా అవుట్పుట్. ఇంకా సెలక్షన్ లైన్స్ మనకు 2 ఇన్పుట్లు కావాలి కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ మనం రాసుకుందాము. 2 సెలక్షన్ లైన్స్ నేను వెక్టార్ రూపంలో నేను సెలక్షన్ లైన్స్ని డిక్లేర్ చేసుకుంటాను. ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. వెక్టార్ని ఎలా ఎస్టీడీ లాజిక్ వెక్టార్ అంటే మనకు ఒకటేసారి 2-3 ఇన్పుట్స్ని ఒకటేసారి డిక్లేర్ చేసుకోవాలంటే ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. వెక్టార్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. ఇది దీని యొక్క సింటాక్స్ ఎస్టీడీ లాజిక్ వెక్టార్ 1 down to 0. ఫస్ట్ హై నుంచి లోకి వెళ్ళాలి. తర్వాత నేను ఈ ముందు ప్రోగ్రామ్ని నేను ఎరేజ్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ట్యూటోరియల్లో నేను 3 ఇన్పుట్ అండ్ గేట్ గురించి చెప్పాను, అందుకే ఎరేజ్ చేసుకుంటున్నాను దాన్ని. ఇప్పుడు వచ్చేసి మనము మక్స్ ప్రోగ్రామ్ రాద్దాం. మక్స్ ప్రోగ్రామ్ మనము 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి కేస్ యూజ్ చేసుకొని, ఒకటేమో ఇఫ్ యూజ్ చేసుకొని. నేను ఈరోజు కేస్ యూజ్ చేసుకొని మీకు ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో చెప్తాను, కేసెస్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను ఇఫ్ యూజ్ చేసుకొని కూడా చెప్తాను. తర్వాత దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనము ఇఫ్ సింటాక్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ సింటాక్స్ రాయాలంటే అంతకుముందు మన దగ్గర ప్రాసెస్ అనేది తీసుకోవాలి. ప్రాసెస్ లోపల మనం అన్ని ఇన్పుట్స్ని డిక్లేర్ చేసుకుంటాము. దాని తర్వాత మనము ఇఫ్ అన్న కేస్ అన్న అనేది మనము ప్రాసెస్ లోపల అనేది మనం రాసుకుంటాం. సో ప్రాసెస్ ఎలా సింటాక్స్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్పుట్స్, అన్ని ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ ABCDS దాకా నా ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ABCDS అని ఇన్పుట్స్ని తీసుకున్నాను. ప్రాసెస్ని బిగిన్ చేయాలి. తర్వాత ప్రాసెస్ ఈజ్ బిగిన్ చేసి మనం ఎండ్ ప్రాసెస్ అనేది రాయాలి. బిగిన్ చేశాక ఎండ్ ప్రాసెస్ అనేది రాయాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎలా మనం డిక్లరేషన్ అనేది తెలుసుకున్నాం, ప్రాసెస్ డిక్లరేషన్. నెక్స్ట్ మనము కేస్ అనేది రాసి కేస్ లోపల మనకు ఏ కండిషన్ మనకు ఇక్కడ కేసులో సెలక్షన్ లైన్స్ కేస్ ఏదైతే కేసు తీసుకుంటున్నాం ఎస్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఎస్ అనేది డిక్లేర్ చేసుకొని సెలక్షన్ లైన్స్ని బట్టి మనం అవుట్పుట్ చెప్తాం కాబట్టి ఎస్ ఈజ్ అని చెప్పి ఎండ్ కేస్ బిగిన్ చేసాం కాబట్టి ఎండ్ కూడా చేయాలి. ఎండ్ కేస్ అని రాసుకుంటున్నాం. వీళ్ళు ఎండ్ స్పెల్లింగ్ ఎండ్ కేస్ అనేది ఎండ్ కేస్ చేసాం. ఇప్పుడు వెన్ ఎస్ మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ 0 అయితే అవుట్పుట్ ఎం రాయడం మర్చిపోయాము. మనం అవుట్పుట్ లాగా డిక్లేర్ చేయడం మర్చిపోయాము. ఎం అనేది అవుట్పుట్ మనకు ఇక్కడ ఎం అనేది అవుట్పుట్గా డిక్లేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒకటే బిట్ కాబట్టి మనం స్టాండర్డ్ లాజిక్గా డిక్లేర్ చేసుకుంటున్నాం. వెక్టార్ రాయాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ 0 అవుట్పుట్ M ఈక్వల్స్ టు A అయిపోవాలన్నమాట. M
ఏమవ్వాలి అంటే ఏ అయిపోవాలి. ఎంలో వాల్యూ ఏదైతే ఉండాలో ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది అవుట్పుట్లో వచ్చేసేయాలి, మనకి అందులో వచ్చేసేయాలి. అలా మనము 4 కండిషన్లు రాసుకున్నాం. ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, కేస్ దగ్గర నేను సెమికాలన్ పెట్టలేదు, సెమికాలన్ పెట్టేస్తే అయిపోతుంది. అలా మనం 4 కండిషన్ రాసుకుంటాము. వెన్ ఇట్ ఈస్ 0 0 0 1 1 0 1 1 అనే కండిషన్స్ రాసుకుంటాం. కాకపోతే మనం అదర్స్ కండిషన్ అనేది రాయాలి కేసులో. ఒకవేళ అవి కాకపోతే అని అదర్స్ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మనం మస్ట్ అండ్ షుడ్ మనం రాయాలి. అదర్ కండిషన్ అనేది ఎలా రాస్తామో చెప్తాను ఇప్పుడు. మనం ముందుగా నేను ఒకటి కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేసుకున్నాను. 0 1 కాబట్టి 1 0 0 1 ముందే రాసేసాను. 1 0 ఇప్పుడు సి అనేది అవుట్పుట్. తర్వాత అదర్స్ అని రాసేసి మనము డి అనేది అవుట్పుట్కి ఇచ్చేసాము. 1 1 అని రాయకుండా, లాస్ట్ కండిషన్ రాయకుండా మనం అదర్స్ అని రాసేసి అవుట్పుట్ డైరెక్ట్లీ ఇచ్చేసాం. నేను ముందుగానే సిమ్యులేట్ చేసి పెట్టుకున్నాను అవుట్పుట్. మీరు ఇక్కడ చూడొచ్చు. జూమ్ అవుట్ చేస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి నేను 0 1 సెలెక్ట్ చేశాను అంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేశాను ఏంటి 1 1 సెలెక్ట్ చేశాను అంటే అదర్స్ డి కండిషన్. డిలో మనకు అవుట్పుట్ 0 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 0 వచ్చింది. తర్వాత 0 1 సెలెక్ట్ చేశాను. 0 1 సెలెక్ట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది బి అవుట్పుట్ ఏంటంటే 0 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. మనం ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చేసి 0 0 సెలెక్ట్ చేసుకుంటే ఏ అనేది సెలెక్ట్ అవుతుంది. మనకి ఏలో 1 ఉంది కాబట్టి 1 అనేది అవుట్పుట్ వచ్చింది. మీకు దీని యొక్క కోడ్ కావాలంటే vhdltutorials.blogspot.comకి వెళ్తే మీకు ఈ కోడ్ అనేది దొరుకుతుంది. అక్కడ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేసి నన్ను అడగొచ్చు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే మీరు నన్ను డైరెక్ట్గా కమెంట్ చేసి అడగొచ్చు. మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.